సింగరేణిలో 7వ దఫా ఎన్నికలకు మరి మొదలైంది. ఈ నెల 27వ తారీఖున ఈ ఎలక్షన్లు జరగబోతున్నాయి. కానీ ఈ ఎలక్షన్లు ఆపడానికి రాష్ట్ర ప్రభుత్వం మరి హైకోర్టులో మరి రిట్ చేయడం జరిగింది. ఈరోజు మరి దీని మీద జడ్జిమెంట్ రావడం కూడా జరుగుతుంది. కానీ మేము ఒకటే కోరుతున్నాం, 27వ తారీఖు ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత కూడా పోస్ట్ పోన్ చేయడం మాత్రం అది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా ఈ ఎలక్షన్లు 27వ తారీఖున జరగాలని హెచ్ఎంఎస్ యూనియన్ తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే హైకోర్టును కోరుకోవడం జరుగుతుంది. మిత్రులారా, ఈరోజు జరగబోయే ఈ ఎన్నికల్లో మరి ఈరోజు ఈ ఏఐటీసీ మరి టీజీబీ కేసు ఏఐటీసీ 3 సార్లు గెలవడం జరిగింది, టీజీబీ కేసు 2 సార్లు గెలవడం జరిగింది, ఐఎన్టీసీ 1 సారి గెలవడం జరిగింది. వీళ్ళు 6 సార్లు గెలిచి ఉన్న కంపెనీలో ఉన్న 1,16,000 మంది కార్మికులను ఈరోజు మరి 38,700 మందికి తీసుకురావడం జరిగింది. మరి ఈ గెలిచిన కార్మిక సంఘాలు ఏం చేశాయనే విషయాన్ని కార్మికులు ఒకసారి ఆలోచించాలని చెప్తున్నా. ఈరోజు ఏఐటీసీ 3 సంవత్సరాలు మూడు దఫాలుగా గెలిచింది. 3 దఫాలుగా గెలిచి కార్మికులకు రావాల్సిన హక్కుల్ని పోగొట్టింది. మరి ఈరోజు పిఎంఈ మస్టర్ ఉండేది, ఆ పిఎంఈ మస్టర్ను పోగొట్టింది. కార్మికులకు ఇన్సెంటివ్ 3,000 2,000 వచ్చే ఇన్సెంటివ్ను మరి ఏఐటీసీ యూనియన్ పోగొట్టడం జరిగింది. అలాగే టీజీబీ కేసు కలిసి మరి N-1 అని సండేలలో కోత పెట్టడం జరిగింది. అలాగే పిహెచ్డిలో సగం రోజులే పిహెచ్డి ఇవ్వడం అనేది మరి ఈరోజు టీజీబీ కేసు పోగొట్టడం జరిగింది. హక్కులను పోగొడుతున్నారు. మరి ఇప్పటి వరకు ఈ గెలిచిన ఈ 3 యూనియన్లు ఇప్పటి వరకు ఒక్క మైన్ కూడా సాధించలేదు. ఇప్పటి వరకు ఒక కొత్త మైన్ కూడా ఓపెన్ చేయలేదు. ఓసీలు ఓపెన్ చేస్తున్నారు, కానీ అవన్నీ ప్రైవేట్ పరమే చేస్తున్నారు. మరి ఈ ప్రైవేట్ పరం చేస్తుంటే ఈ 3 యూనియన్లు ఏం చేశాయని మరి హెచ్ఎంఎస్గా మేము వారిని ప్రశ్నిస్తున్నాం. మరి మీరు గెలిచారు కదా, నువ్వు 3 సార్లు గెలిచినావు, ఏఐటీసీ 3 సార్లు గెలిచింది, టీజీబీ కేసు 2 సార్లు గెలిచింది, ఐఎన్టీసీ 1 సారి గెలిచింది. మరి ఎందుకు ఒక్క మైన్ కూడా మీరు ఎందుకు తీసుకురాలేదు? ఎందుకోసం మీరు ఒక్క మైన్ కూడా తీసుకురాలని మరి నిరుసత్వంలో ఉన్నారో మీరు ఒక్కసారి ఆలోచించమని కార్మికులను కోరుతున్నా. వీళ్ళని నమ్ముకుంటే ఇంకొచ్చే 5 సంవత్సరాలలో మీరు ఈ 3 ఏ ఒక్క యూనియన్ కల్పించినా సింగరేణి మోనోగ్రామ్ ఉండదు. సింగరేణి అనేది లేకుండా ఇది ప్రైవేట్ పరం చేసే పరిస్థితులు వస్తాయని కార్మిక మిత్రులకు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు హెచ్ఎంఎస్ గెలిస్తే తప్ప మీకు కొత్త బాయిలు రావు, మనకు కొత్త హక్కులు రావు. ఈ చట్టాలను ఇప్పటి వరకు నిలిచి ఉన్నాయంటే అది హెచ్ఎంఎస్ యూనియన్ ఆ దడప మనం పోరాటం చేసి సమ్మెలు చేసి మన కార్మికుల హక్కుల కోసం మనం ఎంతో పోరాటం చేస్తున్నాం కాబట్టి ఇవి ఇప్పటికి నిలబడ్డాయి. ఇప్పటికి డంపర్ ఆపరేటర్లు కానీ, ట్రేడ్స్మెన్స్ కానీ, ఓవర్మెన్లను కానీ మరి స్టంట్లు పడి వాళ్ళను డీప్రమోట్ చేసి జనరల్ మజూరుగా చేసిన ఎంతోమంది కార్మికులను మరి మనము హెచ్ఎంఎస్ ద్వారా వాళ్ళందరికీ మళ్ళీ సేమ్ పొజిషన్లో కూర్చోబెట్టడం జరిగింది. అలా మనం 30 మందిని కూర్చోబెట్టడం జరిగింది. మన యూనియన్ తప్ప వేరే ఈ 3 యూనియన్లు ఒక్కరిని కూడా మరి మా సేమ్ పొజిషన్లో కూర్చోబెట్టాలని మరి చాతగాని తనంలో ఉన్న ఈ ఏఐటీసీ టీజీబీ కేసు ఐఎన్టీసీ నాయకులను మరి మీరు ఒకసారి ప్రశ్నించాలని కోరుతున్నా. ఇప్పటికీ అడగండి, మన ఓట్ల కోసం మీ దగ్గరకు వస్తే మీరు ఎన్ని బాయిలు తెచ్చారని అడగండి. వీళ్ళను చిత్తుగా మీరు ఓడించకపోతే ఈరోజు సింగరేణి మనగడ ముందు భవిష్యత్తులో ఉండదు. మన హక్కులను పోగొట్టారు, మన ఉద్యోగాలను పోగొట్టారు. లెటర్ పెట్టుకుంటే వచ్చే ఉద్యోగాన్ని ఏఐటీసీ పోగొట్టింది. కార్మికులకు బాగాలేకపోతే తండ్రి దిగిపోయి కొడుకు పట్టిస్తే 5 పైసలు లేకుండా ఉద్యోగాలు వచ్చేటి. మరి కార్మిక నియామకమని ఈరోజు టీజీబీ కేసు వచ్చి 8 లక్షలు 6 లక్షలు 10 లక్షలు పెడితే తప్ప ఈరోజు తన అనారోగ్యంతో ఉన్న కార్మికుని కొడుకు ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. బీపీ షుగర్లు లేకుండా దున్నపోతులాగా ఉన్నాడు, వాడు అన్ఫిట్ అవుతాడు. నడవలేక మంచం మీద ఆ హాస్పిటల్లో పడున్నాడు, మరి ఫిట్ ఫర్ డ్యూటీ అని రాసిస్తున్నారు. అట్లా 100 మందిని మరి ఆ కార్మికుల ఇది ఉసురు పోసుకుంటున్నారు. మరి ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఈరోజు హాస్పిటల్ కథ గురించి చెప్పాలంటే అదో పెద్ద చరిత్ర అవుతుంది, చెప్తే రామాయణం అవుతుంది, వింటే మహాభారతం అవుతుంది. ఈరోజు మన సింగరేణి ప్రధాన ఆసుపత్రిని ఒకసారి చూడండి. సరైన మందులు ఉండవు, సరైన డాక్టర్లు ఉండవు, ఏసీలు మాత్రం ఉంటాయి, డాక్టర్లు ఉండరు, సిటీ స్కానింగ్ ఉండదు, మరి ఆ తర్వాత ఎంఆర్ఐ స్కానింగ్ ఉండదు, ఈ స్కానింగ్లు ఉండవు, స్పెషలైజేషన్ డాక్టర్లు ఉండరు. మరి ఇక్కడ నుండి కార్పొరేట్ హాస్పిటల్కి పంపుతారు. 100 కోట్ల రూపాయల సంవత్సరానికి వచ్చి మరి కంపెనీ 100 కోట్లు కార్పొరేట్ హాస్పిటల్లో డబ్బులు కడుతుంది. మరి ఆ 100 కోట్లు కట్టే బదులు మన దగ్గరనే ఈ 100 కోట్ల రూపాయలతోని అద్భుతమైన హాస్పిటల్ కట్టడానికి అవకాశం ఉంది. కానీ కట్టరు. ఎందుకంటే కార్మికుల బాగోరరు. స్కూళ్ళు మూతపడుతున్నాయి, ఏరియాలు ఉండే హాస్పిటల్స్ మూసేసి ఉన్నారు, స్కూల్లో ఒక్కొక్కటి లేదు. స్కూల్లో పాతకాలంలో ఉన్న సిలబసే ఉంది, సిబిఎస్ఈ వచ్చింది, కొత్త సబ్జెక్టులు వస్తున్నాయి. మరి వాటిని ఇంట్రడ్యూస్ చేయరు. మరి గెలిచిన యూనియన్లు ఇవి మాట్లాడవు, ఇవన్నిటి గురించి మాట్లాడవు. వాళ్ళకి ఎంతసేపు డబ్బులు వస్తున్నాయా, పైరవీలు చేస్తున్నామా? ఒకడికి పైరవీలు చేస్తే 2 లక్షలు,
గోదావరి నుండి కొత్తగూడెం కొత్త 2 లక్షలు, ఇక్కడ నుండి మనుగురు పోతే 1,00,000 రూపాయలు, మనకి ప్రమోషన్ రావాలంటే మన దగ్గర 50,000, డిప్యుటేషన్ మీద ఇంకో దగ్గరికి పోతే 30,000, ఇట్లా రేట్లు ఫిక్స్ చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం కూడా సింగరేణిలో కూడా అవినీతి ఎక్కువైపోయింది. ఒక దిక్కు డీజిల్ కుంభకోణం, ఇంకో దిక్కు ఇసుక కుంభకోణం, ఒక దిక్కు ఓబీ కుంభకోణం, ఇట్లా పర్చేస్లో కుంభకోణాలు. ఈ కుంభకోణాలతోని ఈరోజు సింగరేణి పరిస్థితి మరి ఏమైపోతుందో, కార్మికుల భవిష్యత్తు ఏమైపోతుందో అనే పరిస్థితులలో హెచ్ఎంఎస్ యూనియన్ పోరాటం ద్వారానే కొద్ది గొప్ప భయపడుతున్నారు. సింగరేణి కాలేజ్ లో ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. ఇందులో రానున్న 27వ తారీఖున గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలకి అన్ని సిద్ధం చేస్తున్నారు. సెంట్రల్ చీఫ్ లేబర్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఎన్నికలు జరగబోతున్నాయి. దాంట్లో సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ ఐఎన్టీసీ ప్రప్రథమంగా పోటీ చేస్తూ ఉన్నాం. ఈ పోటీయే కాదు, మేము గెలవటానికి సంసిద్ధంగా ఉన్నామని మనం చేస్తాం. కార్మికులు జేజేలు పలుకుతున్నారు. మాకు ఎక్కడ పడితే అక్కడ ఈ ఒక తెలివికల్ల కార్మిక సంఘం, కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘమైన ఐఎన్టీసీకి అందరూ మద్దతు ఇస్తూ ఉన్నారు. చాలా మంది చేరికలు కూడా అవుతా ఉందని కూడా మనం చేస్తున్నాం. ఈ సింగరేణి ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. ఈ స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, గెలిచి వచ్చే ట్రేడ్ యూనియన్ కానివ్వండి, అది మేమైనా వేరెవరైనా ఈ సింగరేణిని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. సింగరేణిలో ఆర్థిక వెసులుబాటు లేకుండా, ఆర్థికంగా వెసులుబాటు కలిగించుకుంటా పోయినసారి ఒక 10 సంవత్సరాలు ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ఏలిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ సింగరేణిని అధోగతి పాలు చేసింది, నాశనం చేసిండ్రు. 25,000 కోట్ల పైచిలుకు బకాయిలు పెట్టి ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చారు. సిఎస్ఆర్ ఫండ్ని నిర్వీర్యం చేశారు. మరి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ను వేలాది కోట్ల రూపాయలు దోసుకొని వాళ్ళు 10 సంవత్సరాలు ఏలిపోయారు. ఇవాళ అదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సింగరేణి వ్యాప్తంగా ఇక్కడ మొదలుకొని సత్తుబలి మొదలుకొని గోలేటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించారు. తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మేము ఒకటే వాగ్దానం చేస్తా ఉన్నాం. చీటికి మాటికి సింగరేణి ప్రతిరోజు వాళ్ళ బిజినెస్లు కానివ్వండి, వాళ్ళ ఫంక్షనింగ్లో జోక్యం చేసుకోదని కూడా మనం చేస్తాం. ఇది మా హామీగా చెప్తున్నాం, మా ముఖ్యమంత్రి హామీగా చెప్తున్నాం. ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. ఇది మళ్ళీ మంచిగా ఉంటే 10 మందికి ఉపయోగపడుతుంది. లాభాలు వస్తే లాభాలు ఇక్కడ ఉన్న ప్రజలకి, కంపెనీ విస్తరింపబడటానికి, కంపెనీ మనుగోలు గురించి కాపాడుతున్నాయి తప్ప అడ్డగోలుగా ఈ కంపెనీ పేరు చెప్పి జేబులు నింపుకున్న పరిస్థితి కానీ, పైరవికారులు పెరిగిపోయే పరిస్థితి కానీ ఉండదని కూడా మనం చేస్తాం. దానికే మేము నడుము విరిగించాం. ఐఎన్టీసీ యూనియన్కి గడియారం గుర్తుకు ఓటేసినట్టయితే ఒక 6 ముఖ్యమైన గ్యారంటీలు ఇచ్చినాం. సింగరేణి కార్మికులకు సొంత ఇంటి కళ నెరవేరుస్తాం. 250 గజాల స్థలం, 20 లక్షల రూపాయలు ఏదైతే వడ్డీ లేని రుణం ఇప్పించి మేము కార్మికులకు అండదండగా ఉంటాం. సొంత ఇంటి కళలు నెరవేరుస్తామని చెప్తాం. అంతేకాకుండా అందరూ ఉన్నారట ఐఎన్టీసీ ఏ విధంగా ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా ఇస్తుంది 250 గజాలని. అసలు మీరు ఒకటే గుర్తుంచుకోవాలా, ఈ సింగరేణి ప్రాంతంలో 11 ఏరియాలో ఆ టీఆర్ఎస్ టీబీజీ కేసు యూనియన్ వాళ్ళు దొంగలించిన జాగాలు సరిపోతే మా కార్మికులకి ఇవ్వాలి. 250 గజ స్థలం మా దగ్గర ప్రణాళిక ఉంది. కార్మికులకి ఏ విధంగా సొంత ఇంటి నెరవేరుస్తామో బరాబర్ మా దగ్గర ప్రణాళిక ఉంది. మేనేజ్మెంట్తో మాట్లాడతాం, సొంత ఇంటి కళని బరాబర్ తీరుతామని మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్, పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మేము వచ్చిన 1 నెల లోపల ఈ కంపెనీతోటే ఇన్కమ్ ట్యాక్స్, పెర్క్స్ మీద ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ని కట్టిస్తామని మనం చేస్తాం. అంతేకాకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి పోతే తెల్లగోళీలు ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ మా వల్ల కాదని చెప్పి హైదరాబాద్కి పంపిస్తున్నారు. కొంతమంది ప్రాణాలు విడుస్తున్నారు మా కార్మికులు కానీ, కార్మికుల కుటుంబ సభ్యులు కానీ. అటువంటిది కాకుండా ప్రతి ఏరియాలో మేము సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని తీసుకొని వచ్చి దాన్ని నిర్మాణం చేసి దానికి చక్కటి నిధులు కేటాయించి కార్మికులకు అండదండగా, వాళ్ళ ఆరోగ్యానికి కూడా అండదండగా ఉంటాము. తర్వాత స్కూల్స్, ఒక సొసైటీని పెట్టేసి సింగరేణి స్కూల్స్ని నిర్వీర్యం చేశారు. అట్లా కాకుండా ఆ సింగరేణి స్కూల్స్కి మంచి సిబిఎస్ఈ సంస్థలు ఏవైతే ఉందో మంచి సంస్థలను తీసుకొని వచ్చి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించడానికి మొదటి తరగతి నుంచే ఫస్ట్ క్లాస్ నుంచే ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చాను. మా సింగరేణి పిల్లలు దేంట్లో పడితే దాంట్లో పోటీ చేయడానికి, పోటీగా అర్హతలుగా వాళ్ళ విద్యా అర్హతలను పెంచుతామని మనం చేస్తున్నాం. అంతేకాకుండా కొత్త అండర్ గ్రౌండ్ మైన్ ఏదైతే ఫార్చునేట్లీ అదృష్టవశాత్తు కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొత్త గనులు ప్రారంభం చేస్తాం. ఆల్రెడీ మనకి కొన్ని ప్రాజెక్ట్ ప్లానింగ్ రిపోర్ట్ ఉంది. 12 గనులు తవ్వాలి, 13 ఓపెన్ కాస్ట్ తవ్వాలి. అన్నీ కూడా ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది. మేనేజ్మెంట్ అడిగితే మా దగ్గర ఫండింగ్ లేదు, మేము విస్తరింప చేయడానికి మా దగ్గర డబ్బులు లేదని అన్నారు. మేము మా
గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం ఆల్రెడీ. నేను ప్రక్షాళన చేసిన తర్వాత ఒకరోజు మీరు వద్దురు కానీ మొత్తం దీని మీద ఒక నోటే తీసుకురండి, సింగరేణిలో ఏమేమి చేయాలని చెప్పి మాకు అభయవస్థను ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలు. అందుకే ఈ సింగరేణిని బాగు చేయడానికి, సింగరేణి మనుగడకి, సింగరేణి కార్మికుల మేలు కొరకు INTUCని గెలిపించాల్సిన అవసరం ఉంది. మేము 6 గ్యారంటీ పత్రాలు ఇచ్చాం. ఈ 6 గ్యారంటీ పథకాల్లో అన్నీ పొందుపరిచాం. సింగరేణి బొగ్గు బ్లాక్ని ప్రైవేట్ పరం చేయకుండా అడ్డుకుంటాం. అంతేకాకుండా మరి ప్రమాదక పరిస్థితిలో ఈ పనిచేస్తా ఉన్నాం. ఇన్కమ్ ట్యాక్స్ని ఎత్తేయమని కూడా చెప్తాం. ఎత్తేయటం అంత ఈజీ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్ట్ ఇది. సెంట్రల్ గవర్నమెంట్తో కూడా మాట్లాడి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ల అసెంబ్లీలో మా పార్టీ అధికారం వచ్చింది కనుక ఇక్కడ మనం స్టేట్ అసెంబ్లీలో తీర్మానం చేసి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని పెంచడమో ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చేస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. మరి కొత్తగా చేరారు ఉద్యోగంలో చాలామంది పిల్లలు, మంచి విద్యా అర్హతలు ఉన్న పిల్లలు, ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు, MCA చదువుకున్న వాళ్ళు, BCA చదువుకున్న వాళ్ళు, చాలా MBA చదువుకున్న పిల్లలు, వాళ్ళ విద్యా అర్హతను బట్టి వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇప్పించి ఈ కంపెనీలో ఏ విధంగా వాళ్ళకి పదోన్నతిని కల్పించి వాళ్ళని ఏ విధంగా వాడుకోవాలో చేసే మంచి బహుత్తరమైన ప్లానింగ్ మా దగ్గర ఉంది. అందుకే సింగరేణి కాలనీస్లో జరగబోయే ఎన్నికల్లో INTUC గుర్తైన గడియారం గుర్తుకి ఓటేసి గెలిపిస్తే మేము ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు 39 గ్యారెంటీలు ఇచ్చాం. అది రాను మా పీరియడ్లు మొత్తం 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఈ పీరియడ్ ఉంటే అన్నీ కూడా చేస్తామని చెప్పేసి కార్మికులకు వాగ్దానం చేస్తున్నాం.